మొలింజాహి మార్కెట్ దగ్గరున్న పెట్రోల్ బంక్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పెట్రోల్ బంక్లో ఉన్నాం. ఇక్కడ కూడా రద్దీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీగా బైక్లు పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న సాయంత్రం నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకుల్లో రద్దీగా వాతావరణమే కనిపిస్తుంది. బారులు తీరి వాహనాలు కనిపిస్తున్నాయి. అటు 2 వీలర్స్ ఇటు 4 వీలర్స్ పెద్ద సంఖ్యలో పెట్రోల్ పోయించుకునేందుకు పెట్రోల్ బంకులకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ప్యానిక్ గురై అవసరం లేకుండా కూడా పెట్రోల్ పోసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపున ప్రభుత్వం కానీ పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి యాజమాన్యులు కానీ డీలర్స్ కానీ ఎలాంటి పెట్రోల్ కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా పబ్లిక్ మాత్రం ప్యానిక్ గురై పెట్రోల్ బంక్లోకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వాహనదారులు ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, మీరు పెట్రోల్ పోయించుకున్నారు, అసలు ఎందుకొరకు ఇట్లా ప్యానిక్ గురవుతున్నారు? ఒకవైపున పెట్రోల్ కొరత లేదని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మనుషులు అయితే పెట్రోల్కి అయితే చాలా ఇబ్బంది పడుతారు. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లంలు అయితే, హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడన్నా బయటికి వెళ్ళాలన్నా, ఏమన్నా జాబ్కి వెళ్ళాలన్నా పబ్లిక్ కోసం కొద్దిగా గవర్నమెంట్ ఏం ఆలోచించలేదు. గవర్నమెంట్కి మీరు ఎలా సలహా ఇవ్వాలనుకుంటున్నారు? నేను ఒకటి మీకు అడుగుతున్నాను, చెప్పండి సార్. ప్రభుత్వము ఎలాంటి పెట్రోల్ కొరత లేదు, పెట్రోల్ బంకులలో కావాల్సినటువంటి పెట్రోల్ ఉంది అని చెప్పినప్పుడు కూడా ఎందుకొరకు పెట్రోల్ పోయించుకున్నారు? నేను ఉండేది పురాణపులు, అక్కడ పంపులన్నీ ఫుల్ జామ్ అయిపోయాయి, పెట్రోల్ దొరకలేదు. ఇగో ఇక్కడ వచ్చి నేను ఎగ్జిబిషన్ గ్రౌండ్ దిక్కు వచ్చి నేను పెట్రోల్ కొట్టించుకున్నాను. ఇప్పుడు హాఫ్ ట్యాంక్కి పెట్రోల్ కొట్టించుకున్నాను. బయటికి వెళ్ళాలన్నా ఏమన్నా ఎమర్జెన్సీ పని వెళ్ళాలన్నా నాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేను హాఫ్ ట్యాంక్కి పెట్రోల్ కొట్టించుకున్నాను సార్. ఏం లేదు సార్ అట్లా అయితే. సార్ మీరు చెప్పండి, అసలు ఒకవేళ పెట్రోల్ సంబంధించినటువంటి ఇబ్బంది లేదని చెప్పినప్పుడు కూడా ఇట్లా ప్యానిక్ ఎందుకు గురవుతున్నా చెప్పండి. నాకు అయిపోయింది సార్, అందుకే కొట్టించుకుంటున్నాను, లేదా కొట్టించుకోకపోతే. సో మీ అభిప్రాయం ఏంటి అసలు ఇలా పెట్రోల్ బంక్ దగ్గర? సార్ మీరేమనుకుంటారు పెట్రోల్ బంక్ అవసరం లేదు సార్, సర్కులర్ ఇష్యూ చేసిరు కదా తెలంగాణ గవర్నమెంట్ కూడా, ప్రాబ్లం లేదని. సో ప్రాబ్లం ఏం లేదు, వచ్చినాం కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించుకున్నాం. ఇంకా థ్యాంక్ యూ. సో ఇది ఉన్నటువంటి వాహనదారులు చెప్తున్నటువంటి నేపథ్యము. ఒక వ్యక్తి ఏమో తన పెట్రోల్ దొరకక ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు. ఇంకొక వ్యక్తి తన వాహనంలో పెట్రోల్ అయిపోయినటువంటి నేపథ్యంలో తన పెట్రోల్ పోయించుకునే కొరకు ఇక్కడికి వచ్చానని చెప్తున్నటువంటి పరిస్థితి. पेट्रोल का शॉर्टेज है क्या? नहीं, अपने पास तो पेट्रोल के लिए कोई शॉर्टेज नहीं है सर. पेट्रोल के लिए कोई शॉर्टेज नहीं है पेट्रोल के लिए. पब्लिक क्या है, एक दूसरे का देख के ऐसे परेशान हो जा रही है, वैसा लगता है हमें तो. बस वैसा कोई इशू नहीं लग रहा है. बस बड़ी आसानी से आ रहे गाड़ियाँ, क्योंकि पब्लिक एक दूसरे का देख के जो भीड़ हो रही है ना, उसमें परेशान हो रहे हैं. बस लाइन से क्यों लगा के बराबर आएंगे ना, सभी को पेट्रोल मिल रहा है. अपने को टैंकर आया है अभी थोड़ी देर पहले, भी स्टॉक है, चल रहा है. आसानी से आराम से सभी लाइन से लेंगे तो सभी को मिल जाएगा पेट्रोल. हर गाड़ी वाला 100 रुपये डालने वाला टैंक फुल करा रहा है. करने से क्या है, पेट्रोल आए सो पेट्रोल भी ख़त्म हो जा रहा है जल्दी. ये सब परेशानी चल रही है. అంటే ఇంకొకటి ఏంటంటే ఏదైతే పెట్రోల్ సంబంధించినటువంటి కొరత ఏర్పడుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో కూడా ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి. అంటే షార్టేజ్కే వాస్తవమే, एक दूसरे का देख के सर, क्योंकि కొంతమంది ఒకరొక చూసి దొరకదేమో అట్లా అనుకొని వస్తున్నారు. అట్లా అంటే డైలీ మీరు ఇక్కడ ఎంత పెట్రోల్ అమ్మేది, ఈరోజు ఎంత అమ్ముతున్నారు? నిన్న ఈరోజు 3 days నుంచి ఇప్పుడు 45 KL అట్లా పోయినట్టే, 45,000 40 లెక్క అట్లా. మినిమం డైలీ 7,000 8,000 పోయేది, ఇప్పుడు 15,000 దాకా పోతుంది. 14 12 14 అట్లా 2 days నుంచి అట్లా పోయింది. అంటే షార్టేజ్ వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉందా? షార్టేజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? షార్టేజ్ అంటే సార్, మనకు ట్యాంకర్ వస్తుంది. ట్యాంకర్ అయితే మనకు టైంకి వస్తుంది, కొంచెం హాఫ్ 1 అవర్ అటు ఇటు. ట్యాంకర్ వస్తుందంటే మనకు షార్టేజ్ అట్లా కనిపిస్తలేదు. ట్యాంకర్ రాని ప్రాబ్లం, ట్యాంకర్ రావట్లేదు అంటే మనకు షార్టేజ్ అనుకోవచ్చు. మనకైతే వస్తుంది. ఇప్పుడు కొంతమంది వచ్చేసిపోయింది అట్లా. సో మీరు ఏమని చెప్తారు అసలు ఈ వాహనదారులకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంది? నిజంగానే తెలంగాణలో పెట్రోల్ కొరత ఉందని చెప్పేసి అనుకుంటున్నారా? అట్లా ఏం లేదండి, పెట్రోల్ అయితే బాగానే ఉంది. కొన్ని పెట్రోల్ పంప్ బంద్ ఉన్నాయి, కొన్ని నడుస్తుంది ఇట్లానే. కానీ క్యూ లైన్స్ అట్లా ఉన్నాయి. అట్లా అంటే ఆయిల్ కంపెనీలకి డీలర్స్ మధ్యన ఏదో డబ్బులకు సంబంధించినటువంటి విషయం ఇమ్మీడియట్గా క్రెడిట్ ఇవ్వట్లేదు, క్రెడిట్ ఇవ్వము అని చెప్పేసి అన్నటువంటి నేపథ్యంలో కొన్ని పెట్రోల్ బంకులు మూసేసి. అంటే క్రెడిట్ లేదు, ఫస్ట్ పే చేయాలి, దాని తర్వాత లోడ్ వస్తుంది. అట్లా క్రెడిట్ అయితే కొంచెం ఇప్పుడు ఈ టైంలో క్రెడిట్ ఇవ్వాలంటే కష్టం అనుకొని పేమెంట్ ఫస్ట్ ఎవరు చేసిన వాళ్ళకి లోడ్ వచ్చేస్తుంది.
అది. సో మీరు కూడా ముందే పే చేసి ఫస్ట్ పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి లోడ్ వచ్చేసి. సో పెట్రోల్ సంబంధించినటువంటి ఎలాంటి షార్టేజ్ లేదని చెప్పేసి ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే క్రెడిట్ సిస్టమ్ లేకుండా ముందే పే చేయాలని చెప్పేసి కూడా డీలర్ ఆయిల్ కంపెనీ చెప్పినటువంటి కూడా ముందే పే చేసి మేము పెట్రోల్ తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. దాదాపు 3 ఇంతల పెట్రోల్ అమ్మకాలు ఈ 3 రోజులుగా పెరినాయని చెప్పేసినటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తరిస్తున్నాం. మనం ఇక్కడ చెప్పండి, అసలు ఎందుకు ఈ విధంగా ప్యానిక్? అంటే దొరుకుతుందో లేదని తెలియదు సార్. ఎంతకైనా ముందు జాగ్రత్తగా పూపించుకొని పెట్టుకుంటే బాగుంటుంది, డ్యూటీలకు ఇబ్బంది కాకుండా ఉంటుందని చెప్పేసి అని. ఒకవైపున ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎలాంటి షార్టేజ్ లేదని చెప్తున్నప్పటికీ కూడా షార్టేజ్ అని చెప్తుంది సార్, కానీ పబ్లిక్ అందరూ ఏదో అఫ్వాయిగా పేలాస్తున్నారు. ఎందుకంటే దొరకట్లేదు, పెట్రోల్ పంపులు బంద్ ఉన్నాయని చెప్పేసి అని. అట్లానే మేము ఇప్పుడు తొందరపడుతున్నాం సార్. కొద్దిగా ఇక్కడ పోలీసులు కూడా ఉండి పొద్దున నుండి ఇక్కడ ఉన్నటువంటి వాటిని నియంత్రిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పబ్లిక్ ఎందుకు ఇంత భారీగా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? మీరు ఉదయం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. नहीं जो सब पीसफुल चल रहा, अच्छे अंदाज से सब लोग लेके जा रहे हैं, अच्छा लाइन में रह के लेके जा रहे हैं, कोई प्रॉब्लम नहीं है। और यहाँ पर पेट्रोल अभी टैंकर आया, आराम से लेके जा रहे हैं। పబ్లిక్ మీరు ఇచ్చేటువంటి ఇన్ఫో కానీ మీరు ఇచ్చేటువంటి సమాచారం కానీ సందేశం కానీ पब्लिक कुछ भी नहीं, पीसफुल है, सब अच्छे से लेके जा रहे हैं। देख रहे हैं ना आप, यहाँ इंतज़ाम भी पुलिस का अच्छा है, कोई कुछ प्रॉब्लम नहीं है, अच्छे से लेके जा रहे हैं। पेट्रोल का शॉर्टेज है क्या कुछ? नहीं कोई शॉर्टेज नहीं है यहाँ पर, पेट्रोल का कोई शॉर्टेज नहीं है। సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అదేవిధంగా పోలీసులు కానీ ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోయించుకున్నటువంటి వ్యక్తులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఎలాంటి కొరత లేదని చెప్పేసి సిబ్బంది చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా కొరత ఏర్పడుతున్నటువంటి ముందస్తుగా వీళ్ళు పెట్రోల్ పోసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ఉదయం నుండి ఇక్కడ అన్ని పెట్రోల్ బంకుల దగ్గర ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి సాఫీగా పెట్రోల్ పోయించుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజుతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్. పెట్రోల్ కొరత కారణంగా ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. బంకుల వద్ద క్యూలో నిలబడకుండా బస్సుల్లో ప్రయాణించాలని అన్నారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. హైదరాబాద్లో ఏసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో 30% రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. ఇది సిటీకి మాత్రమే పరిమితమని వెల్లడించారు. గత 3 రోజులతో పోలిస్తే ప్రయాణికుల సంఖ్య పెరిగిందన్నారు. ఆర్టీసీ బస్సుల ద్వారా వేగంగా, క్షేమంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని స్పష్టం చేశారు ఎండీ నాగిరెడ్డి. ఆయిల్ కంపెనీస్ తోటి ఐఓసీ కానీ తర్వాత బీపీసీ అందరితోటి కూడా కాంట్రాక్ట్ ఉంటుంది. సో రెగ్యులర్గా మనకి వాళ్ళు సప్లై చేస్తుంటారు. సో ఈ విధంగా మనకి ఎక్కడా కూడా ఆ బస్సులకు సంబంధించినటువంటి డీజిల్లో ఎక్కడా కూడా ఫ్యూయల్ ఇబ్బంది రాదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కాన్ఫిడెంట్గా చెప్పగలము ఈ యొక్క సమ్మర్లో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పేసి. అది కాకుండా మనకి దాదాపు స్టేట్లో ఒక 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. హైదరాబాద్లోనే 400 పైగా ఎలక్ట్రిక్ బస్సెస్ నడుస్తున్నాయి. సో దీనివల్ల కూడా కొంత మనకి వెసులుబాటు ఉంటుంది. మనం వెరిఫై చేస్తున్నాం, ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది నిన్నటి నుంచి ఎక్కువ కనిపిస్తున్నది. సో మేబీ 1-2 డేస్లో మనకి తెలుస్తుంది. బట్ మామూలుగా మన స్టాఫ్ చెప్పే దాని ప్రకారం కొంత ఇంప్రూవ్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇన్ ఎనీ కేసు మనం ఏంటంటే ఈ యొక్క మెట్రో డీలక్స్ కానీ తర్వాత ఏసీ మెట్రో బస్సెస్లో జనరల్గా ఆక్యుపెన్సీ తక్కువ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మర్లో ప్రధానంగా మే 31 వరకు కూడా ఆఫర్ ఇస్తామనే ఆలోచనతో ఉన్నాం ముందు నుంచి కూడా. సో ఈ మధ్యలో ఈ సమస్య కూడా వచ్చింది కాబట్టి ప్రజలకి 30% ఆఫ్ అంటే వాటి ప్రైస్ ఏదైతే ఉందో మెట్రో ఎక్స్ప్రెస్కి ఈక్వల్గా ఉంటుంది, ఎనీ ఎక్స్ప్రెస్ బస్కి ఈక్వల్గా ఉంటుంది. బట్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ బస్సెస్లో. సో హైదరాబాద్లో ఉన్నటువంటి వితిన్ ఓఆర్ఆర్ నడిచేటటువంటి మెట్రో డీలక్స్, మెట్రో ఏసీ బస్సులు అన్నిటిలో కూడా దాని యొక్క ప్రైస్ తగ్గించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే ఆర్టీసీ బస్సులను ఆదరించండి, సేఫ్గా ప్రయాణం చేయొచ్చు. తర్వాత ఈ యొక్క ఫ్యూయల్ ఉందా లేదా అనేది బాధ లేకుండా ఉంటుంది. మనకి ఓవర్ ఏ పీరియడ్ హైదరాబాద్ మొత్తంలో 5000 బస్సులు తీసుకురావాలనేది టార్గెట్. అది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అది అవుతుంది. అయితే ఈ లోపల ఏంటంటే రెగ్యులర్గా మనం పెంచుకుంటూ పోతాం ఇది నంబర్ ఆఫ్ బస్సెస్ని. ఈవెన్ టుడే కూడా మనకి అబౌట్ 5% బస్సెస్ మనకి రిజర్వ్లో ఉంటాయి. సో ఇన్ కేస్ అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటే ఇమీడియట్గా వాటిని మనము రిజర్వ్ బస్సులను కూడా వాడేదానికి అవకాశం ఉంది. సో ఆల్రెడీ మనకి ఎప్పుడు కూడా ఆయిల్ కంపెనీస్ తోటి ఐఓసీ కానీ తర్వాత బీపీ
నాంపల్లి పెట్రోల్ బంక్ దగ్గర కూడా రద్దీ పరిస్థితి నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. ఉన్న ఎల్బీ స్టేడియం ఏదైతే ఉందో ఆ ఎల్బీ స్టేడియానికి ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా సాధారణంగా ఎక్కువ రష్ కనపడుతూ ఉంది. నగరంలో ఎక్కడ పెట్రోల్ బంకుల్లో చూసినా కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ప్రభుత్వం కావచ్చు, అటు అధికారులు కావచ్చు ఏం చెప్తున్నప్పటికీ ఇక్కడ ఆందోళన మాత్రం, టెన్షన్ మాత్రం కనపడుతుంది. పెట్రోల్ దొరుకుతుందా దొరకదు అనేటువంటి అదైతే కనపడుతుంది. దాంట్లో భాగంగానే చాలా మంది పెట్రోల్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళని అడుగుదాం, ఎక్కడి నుంచి వచ్చినా పెట్రోల్ ఎట్లా దొరుకుతుందా? దొరుకుతుంది. ఎంతసేపు నిలబడ్డారు? ఇది ఒక 5 minutes లైవ్ 5 minutes అంటే ఉదయం పరిస్థితికి ఇప్పటికి ఏమైనా మెరుగుపడిందా? లేదు, పర్లేదు, మంచిగానే ప్రాబ్లం ఏం లేదు, అంతేం లేదు. ఎంతసేపు అవుతుంది పెట్రోల్ కోసం? ½ hour పైన అయిపోయింది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా ఆఫీస్ ఇక్కడ దగ్గరలోనే, ఇంటికి వెళ్ళాలి. డైలీ వారి కష్టం అవుతుందని దొరకలేదు పెట్రోల్. నిన్న కూడా దొరకలేదు. నిన్న కూడా లైన్లో పడ్డాం, ఇవాళ కూడా లైన్లో పడ్డాం. అంటే ఆఫీసర్లు, అధికార ప్రభుత్వము షార్టేజ్ ఏం లేదు, మీరు ఆందోళన చెందొద్దు అంటున్నారు. అంటే ఇది యాక్చువల్లీ వీళ్ళు సృష్టించింది, పెట్రోల్ డీలర్స్. జనం తప్పు లేదు, వాళ్ళు కరెక్ట్ డబ్బులు అడ్వాన్స్ కట్టేస్తే వీళ్ళు ఇస్తున్నారు, కానీ వీళ్ళు కట్టట్లేదు. పేపర్లో అలా వచ్చింది, మరి తెలీదు. ఎంతసేపు అయింది మీరు ఇక్కడ లైన్లో నిలబడి? దగ్గర 40 నిమిషాలు అవుతుంది. ఎంత దూరం పోవాలి మీరు? దగ్గర 15 kilometers. అంటే రోజు ఎంత పెట్రోల్ కొట్టిస్తారు? ఇవాళ ఎంత? డైలీ మేము 100 rupees కొట్టిస్తాము, ఇవాళ 250 కొట్టిస్తున్నాం. ఎందుకు షార్టేజ్ ఉందని? షార్టేజ్ ఉందని. నిన్న ఏమైనా పెట్రోల్ బంక్ దగ్గర నిలబడ్డారా? నిన్న కూడా నిలబడ్డాం, దొరకలేదు. ఇవాళ కూడా నిలబడ్డాం. రైట్. రోజు ఇది నిన్న ఇవాళ 2 రోజులుగా ఇదే సమస్య అని చెప్తున్నారు. మనం పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కనుక మనం చూస్తే, పెట్రోల్ కోసం అరగంటకు పైగా, ఏ చిన్నపాటి పెట్రోల్ బంకును చూసినా అరగంటకు పైగా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి పెట్రోల్ బంకులో కూడా ఇలాంటి పరిస్థితే. ఏ పెట్రోల్ బంకులో చూసినా సాయంత్రం ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లేటువంటి టైం కాబట్టి పూర్తి స్థాయిలో పెట్రోల్ కోసం పెట్రోల్ బంకుల దగ్గర నిలబడాల్సినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి పెట్రోల్ బంకులో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పెద్ద క్యూ లైన్ అయితే కనబడుతుంది. సాధారణంగా రోజు ఈ పెట్రోల్ బంక్లో 2-3 నిమిషాల్లోనే పెట్రోల్ ఫిల్అప్ చేసుకొని వెళ్లేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ పెట్రోల్ బంక్ దగ్గర సుమారు అరగంటకు పైగా పెట్రోల్ కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. 2 రోజులుగా పెట్రోల్ బంక్ దగ్గర ఇదే పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, అంటే పెట్రోల్ కోసం ఇంత లైన్ నిలబడే పరిస్థితి వస్తుంది అనుకున్నారా? ఎందుకు ఇట్లా వచ్చింది అనుకున్నారు? అది గవర్నమెంట్కి తెలియాలి, మనకేం తెలుసుంటుంది చెప్పండి, మనకేం తెలుసు. పెట్రోల్ ఏమో ఉందని చెప్తున్నారు, మన వాళ్ళంతా బైకులు పెట్టుకొని నిలబడడం అంటే ఎట్లా? అది గవర్నమెంట్కి తెలియాలి, మన ప్రజలకేం తెలుసు చెప్పండి, నిజమా కాదా? రైట్, చూద్దాం, మరి కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. భయ్యా కहाँ से यार? मैं भैया मंगलाट से आया। हाँ, पेट्रोल दिलाने के लिए अपने एरिया में पेट्रोल पंप पूरे बंद है, नो पेट्रोल के बोर्ड लगा दिए सो है, तो इसलिए यहाँ पे आके ये ओपन है बोल के दिलाने गया। हिम्मतनगर पे भी देखा काफी पेट्रोल पंप बंद है अभी। हाँ, नो स्टॉक बोल के बोर्ड लगा दिए हुए बाहर। हाँ हाँ हाँ, రైట్. చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. అక్కడ పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ అని పెట్టడం వల్ల ఇక్కడికి వచ్చినట్టు చెప్తున్నారు.